సో ఈ సెషన్లో మనము పాలిటీలో మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఆర్టికల్ 143 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది న్యూస్లో ఉంది. సో ఇది ఏ కాంటెక్స్ట్లో న్యూస్లో ఉంది అంటే, నార్మల్లీ మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు ఏం చేశారు, సుప్రీంకోర్టుని ఒక అడ్వైజ్ అడగడం జరిగింది. సో దేని ప్రకారం అడిగారంటే 143 ఆర్టికల్ని యూజ్ చేశారు. సో ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 143 ఆర్టికల్ని యూజ్ చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఒక అడ్వైజ్ తీసుకోవడం జరిగింది. దేని పట్ల అంటే, మనకిప్పుడు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ సో వీళ్ళు అసెంబ్లీకి సంబంధించిన బిల్స్ మీద అసలు టైం లైన్ ఏంటి, బేసిక్ టైం లైన్ ఏంటి, సో ప్రిస్క్రైబ్ టైం లైన్ అనేది మన కాన్స్టిట్యూషన్ లేదు కదా. సో మనకు టైం లైన్ అనేది చెప్పండి మీరు అని చెప్పి సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి ఆర్టికల్ 143 యూజ్ చేసి ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది. సో దేని యూజ్ చేశారు ఆర్టికల్ అంటే 143 ఆర్టికల్. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ 143 ఆర్టికల్ అనేది పాలిటీలో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఫస్ట్ 143 ఆర్టికల్ అంటే ఏమిటి అంటే, ప్రెసిడెంట్ టేక్స్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఓకే ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ దట్ ఈస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అంతేనా. సో ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ అని మనకి ప్రెసిడెంట్కి అనిపించినప్పుడు, అవునా, సో అటువంటి కండిషన్స్లో ఏదైనా మ్యాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్కి డౌట్ వచ్చినప్పుడు, అటువంటి మ్యాటర్స్లో ఏంటంటే మనకి ప్రెసిడెంట్ అనే వ్యక్తి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అడ్వైజ్ అడగడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ యూజ్ చేసి అంటే ఆర్టికల్ 143, అవునా. సో ఇక్కడ ఇంకో పాయింట్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అడగంగానే మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒపీనియన్ ఇస్తుందా అంటే ఇవ్వకపోవచ్చు. అదే అన్నారు ఇక్కడ, సుప్రీంకోర్ట్ మే టెండర్ ఆర్ రెఫ్యూజ్ టు టెండర్ ఇట్స్ ఒపీనియన్ టు ద ప్రెసిడెంట్. అంటే ఒపీనియన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆ సుప్రీంకోర్టు యొక్క ఇష్టం. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇట్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ద సుప్రీంకోర్ట్ టు గివ్ ద ఒపీనియన్, అంతేనా. సో బైండింగ్ కాదు ఇక్కడ, సుప్రీంకోర్టు ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అదే ఈ పాయింట్లో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసులో మరి రెఫ్యూజ్ చేసిందా, ప్రెసిడెంట్ క్వశ్చన్ అడిగాడు, మరి రెఫ్యూజ్ చేసిందా ఆన్సర్ ఇవ్వడానికి, ఒపీనియన్ ఇవ్వడానికి అంటే రామ్ జన్మభూమి కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రామ్ జన్మభూమి కేసులో ఏమైంది అంటే, ప్రెసిడెంట్ ఏం అడిగాడంటే, ఈ యొక్క బాబ్రీ మసీద్ ఏదైతే అక్కడ బాబ్రీ మసీద్ కన్స్ట్రక్షన్ ఉందో దానికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టెంపుల్ ఉండేదా, బాబ్రీ మసీద్ ఎక్కడైతే ఆ లొకేషన్ ఉందో అక్కడ టెంపుల్ ఉందా అని మన ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడిగినప్పుడు సుప్రీంకోర్టు సింప్లీ ఏం చేసింది, ఒపీనియన్ ఇవ్వలేదు, అవునా. 143 ఆర్టికల్ యూజ్ చేసే ప్రెసిడెంట్ అడిగాడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని, బట్ సుప్రీంకోర్టు డిక్లైన్ టు ప్రొవైడ్ ద ఒపీనియన్, అంతేనా. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సుప్రీంకోర్టు మీద ఎటువంటి బైండింగ్ అంటే ఖచ్చితంగా చెప్పాలి, ప్రెసిడెంట్ అడ్వైజ్ అంటే ఒపీనియన్ అడగంగానే, ఒక క్వశ్చన్ అడగంగానే ఒపీనియన్ ఇవ్వాలి, అడ్వైజ్ ఇవ్వాలని లేదు. మనకి ఏ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది అంటే రామ్ జన్మభూమి కేస్, అవునా. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు యాక్సెప్ట్ అడ్వైజ్ ఆఫ్ సుప్రీంకోర్ట్, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్, ద అడ్వైజర్ ఈ జ్యూరిస్డిక్షన్ అండర్ 143 ఆర్టికల్ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఏ విధంగా అడుగుతాడంటే స్టేట్మెంట్లో, ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగిందని అడుగుతాడు. సో ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో 1935 అనేది మనము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి, ఎందుకంటే 1935 ఈజ్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1935 యాక్ట్ ఏంటి, ఇట్ ఈస్ బ్లూ ప్రింట్. ఎందుకంటే చాలా వరకు మన భారత రాజ్యాంగంలో చాలా వరకు ఫ్యూచర్స్ అనేటివి మనం 1935 యాక్ట్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ని మనం చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి, అవునా. సో మరి 1935 యాక్ట్ ప్రకారం ఈ గవర్నర్ జనరల్ అనే వ్యక్తి ఫెడరల్ కోర్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగానైతే, ఇప్పుడు ఇక ఒక ఫ్లో చార్ట్ డ్రా చేస్తా చూడండి. మనకు ప్రజెంట్ ఉన్న సినారియో ఏంటి, ప్రెసిడెంట్ వెళ్ళి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు, అవునా.
మరి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏంటి అంటే గవర్నర్ జనరల్, అప్పట్లో గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తారు అంటే ఫెడరల్ కోర్ట్కి వెళ్ళి అడ్వైజ్ ఇవ్వమని అడుగుతాడు ఏదైనా మ్యాటర్స్లో. సో సింప్లీ గవర్నర్ జనరల్ ప్లేస్లో ప్రెసిడెంట్ ఉన్నాడు. అప్పట్లో ఫెడరల్ కోర్టు, ఇప్పుడు సుప్రీం కోర్ట్. ఓకే, సో ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసి చదువుకోవాలి. ఓకే, సో మనకి ఏం చెప్పాలి, ఆర్టికల్ 143 ఎక్కడి నుంచి బారో చేశారు అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అవునా, రైట్. నెక్స్ట్, ఫర్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు pre-constitutional agreements then Supreme Court is bound to give advice to the President. ఇప్పటిదాకా ఏం చెప్పాను, సుప్రీంకోర్టు కొన్ని మ్యాటర్స్లో మనకి అడ్వైజ్ ఇవ్వకపోవచ్చు అని చెప్పాను. కానీ ఇక్కడ కండిషన్ ఉంది, ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ కాకముందు, అవునా, కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ కాకముందు ఏవైతే మనకు అగ్రిమెంట్స్ అనేవి జరిగి ఉంటాయి కదా. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ కాకముందు అగ్రిమెంట్స్ ఏవైతే జరుగుంటాయో ఆ అగ్రిమెంట్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్కి ఏదైనా డౌట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు, సో ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చి అంటే ఇది కరెక్ట్ అని ప్రెసిడెంట్ అనిపించినప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం, సో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశాడంటే అడగొచ్చు అన్నమాట ఎవరిని, సుప్రీంకోర్టుని. సో అప్పుడు సుప్రీంకోర్టు మనకు ప్రీ కాన్స్టిట్యూషన్ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈజ్ బైండ్ టు గివ్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్. అంటే ఖచ్చితంగా నేను ఇవ్వను అని చెప్పడానికి లేదు, ప్రీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆస్క్ అడ్వైజ్ ఓన్లీ అండ్ ద అడ్వైజ్ ఆఫ్ COM అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట. సో ఇంకోటి, ప్రెసిడెంట్ అంటే 143 ఆర్టికల్ అనేది ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అంటే విచక్షణాధికారం అంటే సొంతంగా చేయవచ్చా, సొంతంగా అడగవచ్చా అంటే అడగరాదు. ఎవరిని అడగాలి మరి, ఎవరు చెప్తే అడగాలంటే అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తారు ఈ మ్యాటర్లో. ప్రెసిడెంట్కి చెప్తారు ఈ మ్యాటర్లో మీరు వెళ్ళి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని సలహా అడగండి, అడ్వైజ్ అడగండి అని చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ వెళ్ళి అడుగుతాడు అన్నమాట. మరి ఆర్టికల్ 74 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే బార్స్ అంటే మీనింగ్ ఏంటంటే prohibits the court from inquiry when council of ministers advise president to do so. సో మరి ఏం చెప్పారు, దానికన్నా ముందు పాయింట్ ఏముంది, ప్రెసిడెంట్ అనేటువంటి క్యాండిడేట్ ఇక్కడ ఆస్క్స్ అడ్వైజ్ ఓన్లీ అండ్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నాం. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తేనే ప్రెసిడెంట్ వెళ్ళి సుప్రీంకోర్టుని సలహా అడుగుతాడు అని చెప్పాను. సో ఇక్కడ కానీ కోర్ట్ నిజంగానే మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి చెప్పారా ఆ మ్యాటర్ని మరి సుప్రీంకోర్టుని యొక్క సలహా తీసుకోమని, నిజంగానే చెప్పారా మరి అనే సంబంధించిన ఎంక్వైరీ అనే చేయడానికి ఈ మనకి కోర్టుకి ఎటువంటి అధికారం లేదు అని క్లియర్గా ఆర్టికల్ 74 క్లాస్ 2 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఏంటంటే మనకు 74 క్లాస్ 2 ఏం చెప్తుందంటే మనకు నిజంగానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంథింగ్ పర్టికులర్ మ్యాటర్కి సంబంధించి అడ్వైస్ తీసుకోమని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి చెప్పారా, చెప్పడం వల్ల ప్రెసిడెంట్ వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా సుప్రీంకోర్టుని అడిగాడా అనే ఎంక్వైరీ, నిజంగానే చెప్పారా మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి అనేది ఎంక్వైరీ అనేది కోర్ట్ చేయడానికి లేదు అని క్లియర్గా 74 క్లాస్ 2 అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనకు 143 ఆర్టికల్కి సంబంధించి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మోర్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.